హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఈరోజు కూడా మనం డ్యూటీకి అయితే వచ్చాం. నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, అది వచ్చేసరికి త్రూ ప్యాకింగ్ మిషన్ అనమాట. యూనిమేట్ అంటారు. సో ఆ మిషన్ పనితీరు ఏంటో మీకు చెప్తాను. ఫస్ట్ మిషన్ వర్కింగ్ చూడండి, దాని తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ మిషన్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని యూనిమేట్ మిషన్ అంటారనమాట. సో యూనిమేట్ అంటే యూనివర్సల్ ట్యాంపింగ్ మిషన్. సో పాయింట్స్ అండ్ క్రాసింగ్ జోన్స్లోని ఇది ట్యాంపింగ్ చేస్తుంది. సో దీని ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ మంది మనుషులు చేసే పని సింపుల్గా చేసేస్తుంది అనమాట ఇది. ఇంకా దీని ఆయిల్ కెపాసిటీ వచ్చేసరికి ఇది డీజిల్ అనమాట. డీజిల్ ద్వారా పనిచేస్తుంది. 1400 లీటర్లు పడుతుంది దీంట్లో. 1400 లీటర్ల కెపాసిటీ. సో ఇది చూసారు కదా, రైల్ని ఈ విధంగా ఒక మిషన్, సో అదే హైడ్రాలిక్ మిషన్ అయితే సపోర్ట్ తీసుకొని దీనికి చూసారు కదా ముందున ఈ విధంగా పళ్ళు ఉన్నాయి. సో ఈ పళ్ళతోటి ఆ రాళ్ళు లోపలికి గుచ్చుతుంది అనమాట. గుచ్చడం వల్ల ఏమవుద్దంటే, సో స్లీపర్స్ కిందనున్న గ్యాప్స్ని కవర్ చేస్తుంది. అలా కవర్ చేయడం వల్ల ఏమవుద్దంటే, సో ట్రాక్కి స్ట్రెంత్ మరి కొద్దిగా ఎక్కువ పెరుగుతుంది. అప్పుడు ట్రాక్ జియోమెట్రీ ఇంకా చాలా బాగుంటుంది. ట్రైన్స్ అవి ఇంకా చాలా స్మూత్గా వెళ్తాయి అన్నమాట. సో దీని తాలూకు ఉపయోగం అదనమాట. సో ఈ ఒక్క మిషనే కాదండి, ఇది వచ్చేసరికి ఓన్లీ పాయింట్స్ అండ్ క్రాసింగ్ జోన్లోనే ప్యాకింగ్ చేస్తుంది. అంటే స్టేషన్ పరిధిలో అనమాట. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, స్టేషన్ దగ్గర ఉంటాయి కదా, ఓన్లీ యార్డ్లో ప్యాకింగ్ చేయడానికి అయితే ఈ మిషన్ యూజ్ చేస్తారు. ఇంకా చాలా మిషన్స్ ఉంటాయి. స్ట్రైట్లో అంటే సెక్షన్లో యూజ్ చేసే మిషన్లు వేరే ఉంటాయి. ఇంకా రకరకాల మిషన్లు ఉన్నాయండి. ఫ్యూచర్లో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, చూసారు కదా చెమటలు. ఎండ మామూలుగా అయితే 48 డిగ్రీలు ఉంది. అంటే ట్రాక్ టెంపరేచర్ అనమాట. ఇప్పుడు మన రైలు ఉంది కదా, రైలు మీద ఒక రైలు థర్మోమీటర్ పెట్టి టెస్ట్ చేస్తారు. ఆ టెంపరేచర్ వచ్చేసరికి 48 ఉంది. అది కాకుండా దాని మీద ఐరన్ కదా ట్రాక్, ఇంకా ఐరన్ ఫాస్టింగ్స్, అలాగే స్లీపరు, ఇంకా రాళ్ళ వేడి అది ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎంత వాటర్ తాగినా సరే యూరిన్ ఎల్లో కలర్లోనే వస్తుంది. 4 లీటర్లు 5 లీటర్లు నీళ్ళు తాగినా సరే. చూసారు కదా షర్ట్ ఎలా తడిసిపోయిందో, ఫుల్ ట్యాన్ అనమాట. మరి ఇంక ఇవన్నీ చూస్తే అవదు. అన్ని రోజులు ఒకలాగా ఉండు, డ్యూటీ అన్నాక ఆ మాత్రం ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, డ్యూటీ అయితే కంప్లీట్ అయిందనమాట. ఇంకా మీకైతే ఇప్పుడు కీమ్యాన్ బ్యాగ్లో ఏ వస్తువులు ఉంటాయి మీకైతే జస్ట్ చూపిస్తాను, చూడండి. ఇన్కేస్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వచ్చేసరికి మనకి రైల్వే వాళ్ళు సప్లై చేసిన బ్యాగ్ అనమాట, టూల్స్ బ్యాగ్ అంటారు. సో దీంట్లో వచ్చేసరికి ఇదొక జిప్పు, ఇదొకటి, ఇదొకటి. సో కీమ్యాన్ బ్యాగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జీపీఎస్ ఉంటుంది. చూసారు కదా, ఇది జీపీఎస్ అనమాట. ప్రజెంట్ అయితే ఆఫ్ చేస్తాను. డ్యూటీ అయిపోయిన వెంటనే ఆఫ్ చేయాలి.
సో ఈ జీపీఎస్ ఏంటంటే మనం ఎలా వెళ్తున్నాం, కరెక్ట్గా మన జ్యూరిడిక్షన్లో వెళ్తున్నాం లేదా చెక్ చేస్తారనమాట. అదేవిధంగా హెచ్ఎస్ ఫ్లాగ్ అంటారు దీన్ని. హెచ్ఎస్ ఫ్లాగ్ అంటే హ్యాండ్ సిగ్నల్ ఫ్లాగ్ అనమాట. రెడ్ ఏమో 2 ఉంటాయి, గ్రీన్ ఒకటి ఉంటుంది. సో లోపల ఉంది రెడ్, ఇది ఉంది. అదేవిధంగా ఒక కొడవలి ఇది ఎందుకంటే ట్రాక్ మీద జంగిల్ అది ఉంటుంది అనమాట. ఎక్కువ గడ్డి మధ్యలో, అది ఎక్కువ గడ్డి ఉన్నప్పుడు ఏంటంటే దీంతో మనం క్లీన్ చేయాలి. సో ఎందుకు అంటే కొన్ని రీడింగ్స్, కొన్ని డీటెయిల్స్ అనేవి లోకో పైలట్లకి అదేవిధంగా ఆఫీసర్స్కి విజిబుల్గా కనబడడానికి కోసం జంగిల్ అయితే క్లియర్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది వచ్చేసరికి ఫాగ్ సిగ్నల్స్ అంటారు. 10 ఫాగ్ సిగ్నల్, రైల్వే అలార్మ్స్. దీని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో దీని లోపల ఏముంటుందో మీకు చూపిస్తాను. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారో కూడా మీకు చెప్తాను, ఓకేనా. ఇది మాత్రం మీకు కొద్దిగా ఎక్కడ చూసుంటారు. ఇంచుమించుగా పటాక అంటారు, బాంబు అనమాట. సో మన భాషలో చెప్పాలంటే ఇంచుమించుగా ఒక లక్ష్మీదేవి బాంబు పేలినంత సౌండ్ వస్తుంది. లక్ష్మీదేవి బాంబు కాదు, ఆటం బాంబు పేలినంత సౌండ్ వస్తుంది ఇది అయితే. ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తానే. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా ఇదేమో సీల్ చేసి ఉంది, ఓపెన్ చేయొచ్చు. మీకోసం ఓపెన్ చేస్తున్నాం. బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇది క్లాంప్ అనమాట. ఇది దేనికి ఉపయోగిస్తారో నేను చెప్తాను. ఫస్ట్ దీన్ని డీటెయిల్గా చూడండి. దుమ్ము పట్టేసింది మొత్తం. ఇందులో 10 ఉంటాయి. దీని లోపల పెట్టేసిన తర్వాత మీకు చెప్తాను దీన్ని ఎందుకు యూస్. సో ట్రైన్ వెళ్తుందండి, అందుకని నేను కొంచెంసేపు ఆపాను అనమాట వీడియో. సో వీటిని ఎందుకు ఉపయోగిస్తారంటే, ఇప్పుడు మనం ట్రాక్ ఉంది కదా, సో ట్రాక్ ఇక్కడికి ఇరిగిపోయింది అనుకోండి, అన్ఫార్చునేట్లీగా ఇరిగింది అనుకోండి, అప్పుడు ప్రొటెక్ట్ చేయడానికి వాటిని యూజ్ చేస్తాం. ఎలా అంటే అక్కడి నుంచి ఒక 30 మీటర్స్ దూరంలో రెడ్ ఫ్లాగ్ పెడతాను, అక్కడ ఒక పటాకా పెడతాను. అదే డెటోనేటర్ అంటారు దాన్ని. ఫాగ్ సిగ్నల్ అంటారు, డెటోనేటర్స్ అనేసి కూడా అంటారు. దాన్ని అక్కడ పెట్టి మళ్ళీ ఒక 600 మీటర్ దూరం వెళ్ళి అక్కడ మళ్ళీ నేను 10 మీటర్స్ డిస్టెన్స్లో 3 పెడతాను అనమాట. సో అలాగా ఆ విధంగా పెట్టడం వల్ల ట్రైన్ వచ్చి అవి మడుతుంది. మట్టిన తర్వాత బాంబు పేలిన సౌండ్ వస్తుంది అనమాట. 3 పేలుతాయి అనమాట. అక్కడ 3 పెడతాను కాబట్టి అక్కడ 3 పేలుతాయి కాబట్టి డ్రైవర్కి ఏంటంటే అది సైన్ అనమాట. ఓహో ముందున ఏదో రైలు ఫ్రాక్చర్ అయింది అందుకు, సో ఇంటిమేట్ చేయడం కోసం పెట్టారనుకోవచ్చు. సో ఆ 3 దాటిన తర్వాత రెడ్ సిగ్నల్, అదే రెడ్ హ్యాండ్ సిగ్నల్ ఫ్లాగ్ ఉంటుంది కదా, దాన్ని చూసి డ్రైవర్ ఏంటంటే ట్రైన్ని కంట్రోల్ చేస్తారనమాట. సో చాలామంది పిల్లలు రాళ్ళు పెడుతుంటారు చూసారా రైలు మీద, అది అస్సలు చేయకండి పిల్లలు. ఎందుకంటే అలా చేయడం వల్ల కూడా ట్రైన్ కొన్ని ఆగిపోతాయి. సో ఈ విధంగా సౌండ్ వచ్చి డెటోనేటర్స్ పెట్టారేమో అని చెప్పి ఫాగ్ సిగ్నల్ అనుకొని ట్రైన్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సో ట్రాక్ మీద ఏంటంటే పెద్ద రాళ్ళు అవి పెట్టడం వల్ల చాలా డేంజర్, యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. యార్డ్లో క్రాసింగ్స్ ఇంకా చాలా ఉంటాయి. చెక్ రైళ్ళు, వాటి అలైన్మెంట్ ఏ విధంగా ఉంది, వాటి గ్యాప్స్ ఎలా ఉన్నాయో మెజర్మెంట్ చేయడానికి, ఎస్సీజీ గ్యాప్స్ మెజర్మెంట్ చేయడానికి ఈ స్కేల్ ఉపయోగించి మనం అయితే మెజర్మెంట్ చేస్తాము. సో ఇంకా చూస్తున్నారు కదా, ఈ బోల్ట్లు ఒక ఫిష్ బోల్ట్ అంటారు దీన్ని. ఒక 6 అడుగు ఉంటుంది. ఫిష్ బోల్ట్లు 2 ఉంటాయి. అదేవిధంగా క్లాజర్స్ 2 ఉంటాయి. దీన్ని క్లోజర్ అంటారు. సో దీన్ని క్లోజర్ అంటారు అన్నమాట. ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే రైలు ఫ్రాక్చర్ అయిందనుకోండి,
సో మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ని కవర్ చేయడం కోసం దీన్ని పెట్టి బోల్ట్స్ అది బిగిస్తాము. అలాగే 2 ERC కూడా పెట్టుకుంటాం అనమాట. ఆ ERC అంటే ఎలాస్టిక్ రైల్ క్లిప్ అంటారు. ఎమర్జెన్సీకి అనమాట ఇవన్నీ. ఇంకా లైనర్స్ 2 ఎప్పుడైనా ఎమర్జెన్సీకి అవసరంకి వీటిని మేము బ్యాగ్లో పెట్టుకొని ఉంచుకుంటాం. సో కీమ్యాన్ బ్యాగ్లో ఈ సామాన్లు ఉంటాయి. సో చాలామందికి తెలియదు అనమాట. ఇంకా అంబ్రెల్లా గొడుగు కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే మనం మిడ్ సెక్షన్లోకి వెళ్ళేటప్పుడు సడన్గా వర్షం పడవచ్చు. ఆ వర్షాన్ని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి గొడుగు ఒకటి ఉంచుకుంటాం. అదేవిధంగా మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. సో మొత్తానికి చూసారు కదా, చాలామంది ట్రైన్స్లో వెళ్తున్నప్పుడు చూస్తారు, ఆ బ్యాగ్ మోసుకొని వెళ్తారు, అందులో ఏముంటాయి అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. సో ఆ బ్యాగ్లో అన్ని సామాన్లు ఉంటాయి. అవన్నీ మోసుకొని ఇంచుమించుగా డైలీ 3 కిలోమీటర్లు అంటే 4 సార్లు మామూలు 12 కిలోమీటర్లు. అది కాకుండా ఇంకా యాడ్ మొత్తం అన్నీ చూసుకోవాలి. కష్టమైన జాబ్ అండి కీమ్యాన్. కష్టమైనది, అలాగే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. సో చాలా జాగ్రత్త చేసుకోవాలి. సరే అయితే ఇంకైతే ఇంటికి వెళ్ళిపోదాం. డ్యూటీ ముగించుకొని టైం ఎప్పుడు ఫాలో అవ్వాలి కీమ్యాన్ది. ఎందుకంటే దాంట్లో చాలా రిస్క్ ఉంటుంది. మీకు అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. టైమింగ్స్ అసలు ఎలా ఉంటాయి, ఆ టైమింగ్స్లో మేమేం చేయాలి అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే అయితే వీడియో అయితే ఇంకా అవ్వలేదు, ఇంక ఇంటికి వెళ్దాం.